ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు కంటెంట్ కంటే ఎక్స్పోజింగ్సే ఎక్కువైపోతున్నాయి. కేవలం కొన్ని వ్యూస్ కోసం, ఫాలోవర్స్ కోసం అర్ధనగ్నమై ఒళ్ళి చూపించుకుంటూ డబుల్ మీనింగ్ డైలాగ్స్తో మన సంస్కృతి విలువలను తాకట్టు పెట్టేస్తున్నారు. మీ రీల్ వల్ల రేపటి తరంపై ప్రభావం ఎక్కువ పడుతుంది. ఇన్స్టాగ్రామ్ అనేది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చూస్తుంటారు, పిల్లలు కూడా వాడుతారు. మీ ఎక్స్పోజింగ్స్ చూస్తే వాళ్ళు చెడిపోరా? వాళ్ళ చదువులు సంకనాకి పోవా? మీ వ్యూస్ కోసం ఎక్స్పోజింగ్స్ చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు ఏదైనా అసభ్యకరమైన ఫొటోస్, వీడియోస్ లేదా అసభ్యకరమైన కంటెంట్ పోస్ట్ చేస్తే, ఫార్వర్డ్ చేస్తే అది సైబర్ క్రైమ్ కిందికి వస్తుంది. మొన్న యూపీలో మెహక్ అండ్ పరి అనే ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్స్ను అబ్యూజివ్ అండ్ ఎక్స్పోజివ్ కాంటెంట్ పోస్ట్ చేసినందుకు అండర్ సెక్షన్ 296B ఆఫ్ BNS అండ్ IT యాక్ట్స్తో అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కావాలంటే మీరు గూగుల్లో చెక్ చేసుకోండి. అకార్డింగ్ టు సెక్షన్ 67 ఆఫ్ IT యాక్ట్, ఏ వ్యక్తి కావాలని వాళ్ళ అవయవాలను ఎక్స్పోజ్ చేస్తూ ఎదుటి వాళ్ళను సెక్షువల్ డిజైర్స్ని ప్రొవోక్ చేసే విధంగా లేదా జనాలను చెడగొట్టే విధంగా కంటెంట్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే శిక్షకు అర్హులు. మొదటిసారికి 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 5 లక్షల రూపాయల వరకు ఫైన్ ఉంటుంది. రెండవసారికి కూడా అలానే చేస్తే 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 10 లక్షల వరకు ఫైన్ పడవచ్చు. ఫేమ్ ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, కానీ మీ డిగ్నిటీ కాపాడుకోవడం చాలా ముఖ్యం. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళను ఫాలో చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ క్యాండిడేట్కి నా రీల్ రీచ్ అయ్యేదాకా షేర్ చేయండి. వాళ్ళు జాగ్రత్త పడతారు. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ.